హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ముచ్చట్లు ఛానల్ స్వాగతం అండి. మనం దీంట్లోనైతే మనకు శత్రు విరోధం ఎక్కువ ఉన్న వారి గురించి, మనకు ఎక్కువ శత్రుత్వం పెంచుకునే వాళ్ళ గురించి, మన వెంట పడని వాళ్ళు ఎక్కువ ఉండే వాళ్ళ గురించి అయితే చెప్పుకుందామన్నా. శత్రు భయం లేకుండా, శత్రు నిరోధం భయం ఇవన్నీ ఏవీ లేకుండా చేసే ఆ వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే చెప్పుకుందామండి. మనకు ఈ మధ్యకాలంలో బ్లాక్ మ్యాజిక్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ వింటున్నామండి. అలాంటి వాటి గురించి తప్పించుకోవడానికి కూడా వారాహి అమ్మవారి మంత్రాన్ని చెప్పుకుంటే మనకు సరిపోతుందండి. శుక్రవారాలు మంగళవారాలు అమ్మవారి ధ్యానం చేసుకొని, అమ్మవారి ముందు దీపం పెట్టుకొని ధ్యానం చేసుకొని మంత్రాలు జపించినట్లయితే శత్రుత్వం నుండి తప్పించుకునే తట్టుగా ఉంటుందండి. మంత్రం జపించడం వలన 108 సార్లు అయితే జపించాలండి. 11 రోజులు 108 సార్లు అయితే మంత్రాన్ని అయితే జపించాలి. శుక్రవారం మంగళవారం అమ్మవారికి అయితే దీపం పెట్టి ధ్యానంలో ఉండడం, అమ్మవారిని ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ అమ్మవారిని అయితే మనసులో తలుచుకొని మనకి ఏ కార్యమైనా తొందరగా జరిగిపోతుంది. మనకు భయం అనేది లేకుండా పోతుంది అన్నమాట. అదేదో చెప్పుకుందామండి. అస్య శ్రీ శృతగుతాన మంత్రస్య కపిల ఋషిం అనుష్ఠానం బంధ వారాహి వార్తాలి దేవావ్రతం అభిష్ట సిద్ధిరేత్త జపే వియోగ. ఇదేనండి. మనం మళ్ళొకసారి చెప్పుకుందాం. అస్య శ్రీ శృతగతేన మంత్రస్య కపిల ఋషిం అనుష్ఠానం బంధ వరాహి వార్తాలి దేవావ్రతం అభిష్ట సిద్ధి సర్వే జపే వియోగ. ఈ మంత్రాన్ని జపించడం వల్ల దీని అర్థమైతే చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పినైతే మంత్రం అయితే కాదండి. మంత్రం చదివే ముందు దాని యొక్క అర్థం చెప్పుకుందాం. అనవసరంగా ఈ పని లేకుండా చాలా చాలా బాధలు, శత్రుత్వం, భయం ఏమనుకోకుండాకే అంత ఏదోలా అనిపించడం, మంచిగా అనిపించకపోవడం, బాధ ఉండడం, భయం అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఇది చెప్పుకొని మనం మంత్రం అయితే చెప్పుకుందాము. దాని అర్థం ఇదేనండి. ఇప్పుడు చదివింది సంస్కృతంలో చదివాను అన్నమాట. దాని అర్థం అదే. ఇప్పుడైతే మనమైతే మంత్రం అయితే చెప్పుకుందామండి. హైం గ్లం టం 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 హం స్వాహ. మళ్ళొకసారి అయితే చెప్పుకుందామండి. హైం గ్లం టం 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 హం స్వాహ. ఇలాగా 108 సార్లు జపించేదైతే మనకైతే శత్రు భయం నిరోధం అనేది జరుగుతుందండి. మన పైకి అనవసరంగా మాటలు అనేవాళ్ళు, అనవసరంగా గొడవలు పెట్టుకునే వాళ్ళు సైతం మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు త్వరగా కామైపోతారండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై వారాహి మాత అని కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాగే అమ్మవారి మంత్రాలు అయితే చెప్పుకుందామండి. అలాగే అమ్మవారి పురాణ కథలు కూడా చెప్పుకుందాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.